ఎప్పుడు ఒకేలాగానేనా అమ్మ? మోడల్ డ్రెస్ కుట్టొచ్చు కదా అనేసి పిల్లలు అడిగినప్పుడు, అవి ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవాలమ్మా మనము. కుట్టడానికి రాదు అని చెప్పవసరం లేదండి. ఆన్‌లైన్‌లోనో, బయటనో కొనాల్సిన అవసరం లేదు. మనమే ఈజీగా ఇలా స్టైలిష్‌గా డ్రెస్ కుట్టేసి మన పిల్లలకి ఇచ్చేయొచ్చు. ఇది చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, కాలేజీకి పోయే అమ్మాయిలకైనా గానీ చాలా బావుంటుందండి. చూడండి ఎంత బావుందో! కటింగ్ చాలా ఈజీ. కటింగ్ చేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి క్లాత్, ఇదైతే ఇంకా నేను ఆన్లైన్లో పెట్టానండి. ఇది వచ్చేసి 270 అట్లా పడిందండి. ఈ క్లాత్ వచ్చేసి 5 మీటర్లు ఉంది. ఈ క్లాత్ ఒక డిజైన్ నేను అనుకుని ఆ డిజైన్ కోసమే ఆన్లైన్లో అయితే ఇంకా పెట్టానండి. ఆ డిజైన్ ఏంటి అంటే ఇంకా షర్ట్ మోడల్ అండి. లేడీస్కు షర్ట్ మోడల్ పాయింట్ వస్తుంది, జెంట్స్ కాలర్తో అయితే ఇంకా వస్తుందండి. ఆ మోడల్ అయితే ఇంకా ఇదేనండి. చూడండి నేను ఇదే మోడలు షర్ట్, ఇక్కడ వచ్చేసి షర్ట్ అండి, పైన వచ్చేసి పాయింట్. ఈ మోడల్ అనేది మీకు నేను కుట్టి చూపిస్తాను. మీరు అనుకోవచ్చు అక్క నీకు అన్నీ ముందే నేర్చుకున్నావు అనేసి. లేదండి, మామూలుగా ఎవరైనా టైలర్లు అనేది బేసిక్స్ మాత్రమే నేర్పిస్తారు. అన్నీ అనేది ఎవరికి రావు. అందరికీ మనకు ఎలా కుట్టాలి అనేది మాత్రమే అనేది నేర్పిస్తారు కొన్ని. అవి దాన్ని పట్టించి ఏదైనా మనం కుట్టాలంటే మన ఐడియా అండి. నేను ఒకటి ఫోటో ఏదైనా చూశాను అంటే ఆ మోడల్ గ్యారంటీగా అనేది కుట్టగలుగుతానండి. నేను ఏదైనా కానీ ఒకసారి ఒక ఫోటో చూసి కానీ, ఎవరైనా వేసుకున్న డ్రెస్ చూసి కానీ నేను వెనకమ్మటి అనేది ఆ మోడల్ అనేది కుట్టగలుగుతాను. అలాగనే మీకు చూపించే దాంట్లో చాలా మటుకు అనేది నేను ముందు కుట్టినట్టు అయితే ఏవి కాదండి. నేను ఒకటి చూశాను అంటే దాన్ని చూసి ఫాలో అయిపోయి కుట్టేస్తానండి. చూశాను అంటే కనుక వీడియోలు అవి ఇవి చూడండి. ఏదైనా ఒక ఫోటో చూస్తాను నేను. ఆన్లైన్లో మనం బట్టలు కొంటుంటాం కదా, మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అక్కడ అనేది నేను ఏదైనా మోడల్ చూశాను అంటే అది నచ్చిందంటే కనుక కొననండి. ఆ మోడల్కు క్లాత్ ఏమన్నా తెచ్చుకొని నేను ఆ మోడల్ అనేది కుట్టగలుగుతాను అంటే ఇంకా చూస్తే కనుక కుట్టగలుగుతానండి. అది మటుకు గ్యారంటీ. అలాగనే నేను ఇది అనేది నేను ఆన్లైన్లోనే చూశానండి. బాగా నచ్చేసింది నాకు. ఈ మోడల్ కుట్టి మీకు కూడా చూపిద్దాము అనేసి అనుకున్నాను. ఎప్పుడు ఒకేలాగా ఫ్రాక్స్ ఎందుకు, ఇలా కొత్తగా ఉంటుంది కదా అనేసి అనిపించేసి ఇది స్క్రీన్ షాట్ తీసేసుకొని దీనికి ఏ క్లాత్ అయితే సెట్ అవుతుంది అనేసి అయితే ఆన్లైన్లో ఎత్తుకులాడి ఈ క్లాత్ అయితే కనుక తీసుకున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి 5 మీటర్లు. ఇంకా మనము ఈ మోడల్ అనేది మనము కుట్టేద్దామండి. ముందుగా అనేది పాయింట్ అనేది కటింగ్ అయితే కనుక చేసుకున్నాము. క్లాత్లో నుంచి పాయింట్ కాయమని క్లాత్ అనేది సపరేట్ చేశానండి. ఈ క్లాత్, మిగతా క్లాత్ అనేది పక్కకు పెట్టేసుకున్నాము. ఈ క్లాత్ వచ్చేసి ఇలా 2 మడతలతో అనేది తీసేసుకోవాలండి. 2 మడతలు అంటే 2 పక్కల ఓపెన్ ఉండాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది చూడండి, పాయింట్ ఎడల్పు వచ్చేసి 30 ఇంచుల ఎడల్పుతో అనేది తీసుకున్నానండి. ఈ 30 ఇంచుల ఎడల్పుతో తీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా 4 మడతలు అవుతుంది. ఇలా మర్చుకోవాలి. సమానంగా ఉండేటట్టు అనేది ఇంకా చూసుకోండి. ఇలాగా సమానంగా ఇలా పరిచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పరుచుకున్న తర్వాత చివర అనేది ఇలా ఉంటే ఇంకా క్లాత్ అనేది సమానంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు తీసుకున్నామండి. నేను పొడవు వచ్చేసి 39 ఇంచుల పొడవు అనేది తీసుకుంటున్నానండి. 1 ఇంచు అనేది మనకు మడుపుకు వస్తుందండి. అంటే 38 ఇంచులు అనేది పొడవు అనేది తీసేసుకుంటున్నాను. 38 ఇంచుల పొడవు అండి. ఇంకొచ్చేసి మనకు ఇక్కడ నుంచి 2 ఇంచులు అనేది కావాలి. అంటే ఎలాస్టిక్ వేసుకోవడానికి ఒక 2 ఇంచులు అండి. చూడండి, ఎలాస్టిక్ ఒక 2 ఇంచులు. ఇది పొడవు అనేది మొత్తం అనేది సరిపోతుందండి. ఇంకా పొడవు అయితే కనుక నేను కట్ చేయలేదండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం లేదు. కరెక్ట్గా అనేది మనకు పొడవు అయితే వచ్చేసింది. మనం ఎలాస్టిక్ మర్చుకోవడానికి వేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 14.5 అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. 14.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచు ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. 1 ఇంచు మాత్రమేనండి. ఇలా బాక్స్ టైప్లో రావాలి. ఇలా ఇక్కడికి వచ్చే లోపల 14.5 తీసుకున్నాం కదండి. 14.5 కూడా ఇక్కడ నుంచి ఎలాస్టిక్ వదిలిపెట్టిన దగ్గర కాకుండా కింది నుంచి తీసేసుకోవాలి. కానీ స్ట్రైట్ లైన్ మటుకు పై నుంచి వేసుకుంటూ రావాలండి. ఇలా బాక్స్ టైప్లో రావాలి. 1 ఇంచు మాత్రమే. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ అండి ఇలా
రౌండ్ చేసేసుకోవాలి. మనం సంఖ రౌండ్ తిప్పుతాం చూడండి, సేమ్ అలాగనే కొంచెం రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖాళీ లూజ్ తీసుకోవాలండి. లూజ్ అయితే కనుక నేను 10 ఇంచులు లూజ్ అయితే కనుక తీసుకుంటున్నానండి. ఇలా 10 ఇంచులకి అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, 14 ఇంచులన్నర దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఒక స్కేల్తో కానీ లేకుంటే కనుక ఇలా గీసేసుకోవచ్చండి. ఇలా క్రాస్గా అనేది రావాలి. ఇలా అనేది గీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం కాళ్ళ దగ్గర ఎంత లూజ్ తీసుకున్నామో ఆ లూజ్ వర్క్ అనేది కలుపుకోవాలండి. ఇది ఫాయింట్ వచ్చేసి లూజ్ ఫాయింట్ కాబట్టి ఇలా లూజ్గా మాత్రం పెట్టుకోవాలి. దీనికి రెండు వైపులు అనేది దీనికి జోబులు కూడా అనేది చూపిస్తానండి. కానీ జోబులు ఎప్పుడు చూపిస్తా అంటే కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు చూపించినా కానీ కుట్టేటప్పుడు మీకు అర్థం కాదు, కుట్టేటప్పుడు మాత్రమే చూపిస్తాను. ఇప్పుడు మనం ఎలా గీసుకున్నామో దాని ప్రకారం అనేది కటింగ్ అయితే చేసుకున్నామండి. ఇక్కడ నుంచి పాయింట్ కాళ్ళ దగ్గర అనేది చాలా లూజ్ ఉండాలండి, అందుకే 10 ఇంచులు తీసుకున్నాను. మీరు మీ సైజును పట్టించి 10 ఇంచులే తీసుకోవాల్సిన అవసరం లేదండి, తగ్గించుకోవచ్చు. లేదా కొంచెం లావుగా ఉన్నారు అంటే కనుక పెంచుకోవచ్చు అండి. మీ పాయింట్ సైజును పట్టించి ఖాళీ సైజు అనేది లూజ్ పెంచుకుంటూ ఉండాలి. సాయంకాలం అయ్యి గాలి పెడుతుందండి బాగా, క్లాత్ అనేది అస్సలు నిలవడట్లేదు. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ కోసం అని పెట్టుకున్నాం కదండి, ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టుకున్నామంటే కనుక కుట్టేటప్పుడు అనేది ఈజీగా అనేది ఇంతవరకు క్లాత్ అనేది అర్థమవుతుందండి. మనకు పాయింట్కి అయితే కనుక రెడీ అయిపోయిందండి. కటింగ్ అయితే చేసేసాము. చూడండి, ఇవి ఏదానికి అది అనేది సపరేట్ అనేది ఇలా వచ్చేస్తాయండి. రెండు కాళ్ళకు అనేది ఇది పాయింట్ అయితే కనుక కటింగ్ అయిపోయిందండి. మనం ఇప్పుడు సట్టు కటింగ్ అయితే చేద్దామండి. పాయింట్ కటింగ్ చాలా ఈజీ అండి. సట్టు కటింగ్ కొంచెం కష్టం, కానీ పాయింట్ కటింగ్ అయితే కనుక చాలా అంటే చాలా ఈజీ, తొందరగా అనేది చేసేయచ్చు. చూడండి, ఇదొక కాలు, మనకు వచ్చేసి ఇదొక కాలు వస్తుందండి. ఇక దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. సట్టు కటింగ్ కోసం క్లాత్ అయితే తీసుకున్నానండి. క్లాత్ వచ్చేసి ఎడల్పు వచ్చేసి 24 ఇంచుల ఎడల్పు అయితే కనుక ఉందండి. ఇక పొడవు వచ్చేసి 29 ఇంచుల పొడవుతో అనేది తీసుకున్నానండి. పొడవు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, అంటే మనకు సట్టు కదండి, కొంచెం కిందికి రావాలి. ఎడల్పు ఎక్కువ అనేది తీసుకోవాలండి, ఒక 2 ఇంచులు ఎడల్పు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే సట్టు అనేది లూజ్గా ఉంటుంది కదండి. మనకు ఇప్పుడు 21 ఇంచు అనుకోండి, ఒక 2 ఇంచులు 3 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. లేదా 20 ఇంచులు ఉందనుకోండి, 22 ఇంచులు లేదా 23 ఇంచులు అయినా తీసుకోవచ్చు. మన కుట్లలోకి ఒక ఇంచు పోతుంది కాబట్టి ఒక 2 ఇంచులు లూజ్ అనేది వస్తుంది. ఇది సట్ అనేది లూజ్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇంకా చూడండి, ఇవైతే కనుక 2 మడతలతో ఉందండి. 2 మడతలు అంటే బ్యాక్ ఫ్రంట్ 2 అయితే కనుక వస్తాయి. ఇప్పుడు దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకున్నామండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది తీసుకుందామండి. నేనైతే కనుక నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నానండి. ఈ షోల్డర్ వచ్చేసి ఎక్కువగా ఉండాలండి, మామూలు డ్రెస్ల కన్నా కానీ ఎక్కువగా ఉండాలి. మీరు ఒక 3 ఇంచులు అనుకోండి, ఒక 2.5 ఇంచులు ఒక 1.5 ఇంచు కానీ లేదా 2 ఇంచులు కానీ ఎక్కువగా పెట్టేసుకోండి. అంతేగాని తక్కువగా అయితే కనుక 3 ఇంచులే తీసుకున్నారంటే కనుక సట్టుగా అయితే కనుక అస్సలు రాదండి, ఎక్కువగా ఉండాలి, కాలర్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నుంచి 6 ఇంచులు అనేది మార్కింగ్ వేసేసుకోండి. దీన్ని అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాం. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు 3 ఇంచులకు అనేది మార్కింగ్ వేసేసుకోండి.
ఈ 3 ఇంచుల దగ్గరికి కూడా అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి మీరు 1 ఇంచి తీసేసుకోండి. ఇలా చూడండి, ఇలా అనేది గీసేసుకోండి. ఇప్పుడు సంక రౌండర్తో ముందుగా సంక రౌండ్ అనేది చేసేసుకున్నాము. ఇలా సంక రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి దీన్ని అనేది రౌండ్ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నెక్కును అనేది రౌండ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి కింది ముందర నెక్ అండి ఇది. దీన్ని కూడా ఇలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై నెక్ మాత్రమే కట్ చేయండి. పై నెక్ మాత్రమే కట్ చేసిన తర్వాత సంక కట్ చేసుకోవాలి. ఇలా సంక అనేది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఏ దానికి అది అనేది విడివిడిగా అనేది తీసేసుకున్నాము. ఇది బ్యాక్ నెక్ అండి, దీన్ని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా ఉండేది అలాగనే అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత మనం 3 ఇంచులు గీసుకున్నాం కదండి, ఆడికి అనేది కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ అనేది చేసేసుకోవాలి. ముందర బటన్స్ వస్తాయండి, నార్మల్గా షర్ట్ బటన్స్ ఎలా వస్తాయి అలాగనే వస్తాయి. చూడండి, ఇలా అయితే కనుక వస్తుంది. నార్మల్ షర్ట్ బటన్స్ ఎలా వస్తాయి అలాగనే వస్తుంది. ఇది వచ్చేసి ముందర భాగం, ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ అయితే కనుక ఇక్కడి వరకు అయితే కనుక ఉన్నాయి కదండి, ఇక్కడి వరకు అనేది హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ కోసము ఇలా 2 మడతలతో వేసుకోవాలండి. 2 మడతలతో వేసుకొని దీన్ని ఇలా అనేది మర్చుకోవాలి. అంటే 2 హ్యాండ్స్కి వచ్చేటట్టుగా అనేది మర్చుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 19.5 అండి. 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి చూడండి 19.5 అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్కి అనేది కట్ చేసుకోవడమే. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇక్కడ లూజ్ చూసుకోండి. లూజ్ అయితే కనుక మనకు ఎంత కావాలనేది ఇలా చూసేసుకోండి. ఇది లూజ్ ఎక్కువగానే ఉండాలండి. మీరు ఫోటోలో చూసారు కదా, లూజ్ ఎక్కువనే ఉండాలి. నేనైతే కనుక 5.5 ఉందండి లూజు, కానీ 6.5 7 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కానీ ఏం కాదు, మనకు తక్కువగా తీసుకోకూడదండి. క్లాత్ ఎక్కువగా ఉన్నదనుకోండి, కుట్టిన తర్వాత మనము కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తక్కువ అయిపోతే ఏం చేయలేమండి, జాయింట్ వేసుకున్నామంటే గలీజ్గా కనిపిస్తుంది. చూడండి, హ్యాండ్స్ అయితే కనుక ఇది ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ ఇవి సేమ్ మనం బ్లౌజులకు ఎలా కట్ చేసుకుంటామో అంతేనండి, ఏం డిఫరెంట్ అనేది ఏం ఉండదు. కొంచెం క్రాస్ తీసేసుకోండి. సంక పీస్ అనేది తీసేసుకోవాలి కదా, ఒక సైడే తీసేసుకొని ఇక్కడ అటు సైడ్ తీసుకునే సైడ్ కూడా అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బెల్ట్ అనేది తీసుకున్నామండి. బెల్ట్ దానికి ఫోటోలో అనేది బెల్ట్ ఉందండి, మీరు గమనించారో లేదో చూడండి. నడుము కట్టుకునేది బెల్ట్ అయితే కనుక ఉంది. ఇది నార్మల్ బెల్ట్ అండి, దీనికి ఏం లేదు. ఈ బెల్ట్ కూడా అనేది మీకు చూపిస్తాను. ఈ బెల్ట్ అనేది కట్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి మొత్తం చూడండి 24 ఇంచులు ఉందండి, అంటే డబల్ మడతతో ఉంది. ఇలాగనే అనేది తీసుకుంటున్నాను నేను. మనకు ఎంత ఎడల్పు కావాలనేది ఇలా మర్చుకొనైనా చూసుకోవచ్చు, లేదా టేప్తో కొలుచుకొనైనా చూసుకోవచ్చు అండి. చూడండి, ఇది వచ్చేసి 3 ఇంచుల ఎడల్పుతో ఉంది, అంటే కుట్టంగా 2.5 ఇంచుల ఎడల్పు వస్తుందండి. దీనికి 3 ఇంచుల ఎడల్పుతోనే కటింగ్ అయితే చేసేసుకుంటాం.
చూడండి మనకు కుట్టేది ఎలా అనేది కుట్టేటప్పుడు అనేది మీకు చూపిస్తానండి. ఇది కూడా అనేది మనకు కటింగ్ అయిపోయిందండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయాయి, షర్ట్ కటింగ్ది కూడా అయిపోయిందండి. పాయింట్ కూడా అనేది మనం కట్ చేసాము. ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూద్దాం పదండి. ఇది కుట్టేద్దామంటేనకండి కాలర్ అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి ఎలా కటింగ్ చేసుకోవాలనేది. కుట్టేటప్పుడు అయితే కనుక మనము కాలర్ ఎంత వచ్చింది అనేది అప్పుడు కొలుసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఒక్కోసారి కాలర్ అనేది ఎక్కువగా రావచ్చు, తక్కువ రావచ్చు. ముందే కట్ చేసుకున్నామంటే కనుక వేస్ట్ అయిపోతుంది అండి. అందుకోసం అనేసి కుట్టేటప్పుడు కాలర్ కొలుసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. డ్రెస్ అయితే కనుక కటింగ్ చేసాం కదండి. ఇప్పుడైతే కనుక కుట్టేద్దామండి. ముందుగా అనేది ప్యాంట్ అయితే కుట్టుకుందామండి. ఇది అయితే కనుక ప్యాంటు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని నార్మల్ క్లాత్ ఏదన్నా ఉంటే కనుక తీసేసుకోండి. మనము ఈ క్లాతే అసలైన క్లాతే వాడచ్చండి. అంటే కనుక సేమ్ క్లాతే వాడుకోవచ్చు. కానీ సేమ్ క్లాత్ అనేది మనకు అంత ఎక్కువగా వచ్చిండదు. ఒక్కోసారి మనము ఇప్పుడైతే నేను 5 మీటర్లు పెట్టానండి. కానీ ఒకసారి తక్కువగా ఉంటుంది కదండి. తక్కువ ఉన్నప్పుడు అయితే కనుక ఇబ్బంది పడిపోతారు. జోబికి వేరే క్లాత్ ఏది పెట్టినా కూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి 9.5 ఇంచులు అనేది పొడవు అయితే కనుక తీసుకున్నానండి. ఒక ½ ఇంచ్ అనేది కుట్లలోకి అనేది పోతుంది. 9 ఇంచులు అనేది వస్తుంది. 9.5 ఇంచులు అనేది పొడవు అయితే కనుక తీసుకున్నాను. ఇక ఎడేలుపు ఎంత తీసుకోవాలనేది తర్వాత చెప్తానండి. ముందుగా అనేది మనకు జోబికి కొంచెం కనిపిస్తుంది కాబట్టి మనకు అసలైన క్లాత్ అనేది దీనికి జాయింట్ అనేది వేసేసుకుంటే కనుక సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఒక 2 ఇంచులు 3 ఇంచులు మీకు మీ దగ్గర ఎంత వీలైతే కనుక అంత, కానీ 2 ఇంచులు మనకు గ్యారెంటీగా వేసుకోవాలండి. 2 ఇంచుల కన్నా తక్కువ అయితే వేసుకోకూడదు. ఇక దాన్ని అనేది ఇలా క్లాత్ మీద పెట్టేసి కుట్టు అనేది వేసేసుకొని దీనికి జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇవి 2 విడివిడిగానే తీసుకోవాలండి. కలిపి అయితే కనుక తీసుకోకూడదు. అంటే 2 అతుక్కొని ఉండకూడదు. ఇలా విడివిడిగానే అయితే కనుక ఉండాలి. మనము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అండి ఇలా కుట్టించామంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. జోబీ ఉంది అంటే కనుక నేనైతే ఈ ప్యాంటుకు 2 వైపులా పెడుతున్నానండి. మా పాప ఎప్పుడు జోబీ పెట్టినా అమ్మ 2 వైపులా పెట్టు బాగుంటుంది అనేది చెప్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కల్లా చూపిస్తుందండి. మంచిగా మా అమ్మ జోబు పెట్టి కుట్టింది చూడు అనేసి. ఇలా పైకుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా తీసుకొని దాన్ని కూడా అనేది ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కనుక కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టినారంటే కనుక మీ కుట్టుకోవడానికి చాలా ఈజీగా అనేది అంటే కటింగ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇప్పుడు అనేది ఎడల్పు అనేది తీసుకున్నామండి. ఇందాక పొడవు ఎంత తీసుకున్నామండి, మనము 9.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు అనేది 8 ఇంచులు అనేది తీసుకోవాలండి. ఏ పాయింట్కైనా 8 ఇంచులు అయితే కనుక మనకు సరిపోతుందండి. 8 ఇంచుల వరకు అనేది ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది 1 ఇంచు దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇటు సైడ్ అనేది 1 ఇంచు దగ్గరికి మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా కలిపేసుకోవాలి. అంటే రౌండ్గా తిరిగేసేయాలి. మనకు చూడండి ఇలా అనేది రౌండ్ తిరిగేసేయాలి. ఎలా రౌండ్ తిరిగిందో అలాగనే అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇలా అనేది వచ్చేసేయాలి. ఇప్పుడు దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాము. పాయింట్లో ఎక్కువ టైం అయ్యేది కుట్టడానికి అనేది జోబు పెడితేనండి. జోబులు అనేది టైం ఎక్కువగా తీసుకుంటాయండి. అంటే కరెక్ట్గా రావాలి కదండి. మనం ఎలా పడితే అలాగా పెట్టినామంటే గలీజ్గా కనిపిస్తుంది. ఇలా కట్ చేసుకోవాలండి జోబుకి అయితే కనుక. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాయింట్కు మనకు సైడ్కి వస్తుంది కదండి జోబీ. సైడ్కి అనేది మనకు ఓపెన్ అనేది ఉండదు. అందుకనేసి ఇప్పుడు మనం ఓపెన్ అనేది చేసేసుకోవాలి. మనము స్ట్రైట్గా కిందికి అనేది ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చండి. ఇలా అంటే అటువైపు ఇటువైపు 2 వైపులా అనేది ఓపెన్ ఉంటుంది. కుట్టు అనేది 2 వైపులా కనిపిస్తుంది. కానీ మీకు ఈరోజు కుట్టు కనిపించకుండా జోబీ వరకే ఓపెన్ చేసుకునేటట్టు అనేది చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇక చూడండి ఇది అనేది కరెక్ట్గా పెట్టుకోండి. నేను సర్దుతా ఉన్నాను. కరెక్ట్గా పెట్టకపోయినారనుకోండి కుట్టేటప్పుడు అనేది ఈ కటింగ్ అనేది మనకు తేడా వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సింది అయితే ఉంటుంది. ఇక చూడండి ఇక్కడ మనము ఎలాస్టిక్ అనేది వదిలిపెట్టేసాం కదండి. కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది ఉంది చూడండి. ఆ ఎలాస్టిక్ను వదిలేసి ఎలాస్టిక్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ ఎలాస్టిక్ పక్కన నుంచి ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ వేసేసుకోండి. 2 ఇంచులకు ఇక 2 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది 9 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. మనం 9.5 ఇంచుల పొడవు తీసుకున్నాం కదా. కానీ 9 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి మనకు.
చూడండి ఇలా 9 ఇంచుల వరకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. 9 ఇంచుల వరకు మార్కింగ్ వేసాం కదా, ఇప్పుడు అనేది కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది లైట్గా పడింది చూడండి, ఇక్కడికి అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచుల దగ్గరికి మళ్ళీ మనం మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ అనేది ఇలా మళ్ళీ ఒకసారి షాక్ పీస్ అనేసి వేసుకోండి. అనుకున్న తర్వాత ఇప్పుడు చూడండి జోబిన్ అనేది మనం కట్ చేసాం కదా, ఈ జోబిన్ అనేది కుట్టుకుందాం. దీన్ని అనేది ఒకటి అనేది ఇలా లోపలికి తీసేయండి. ఇలా లోపలికి తీసేసుకొని ఇక్కడ 9 ఇంచుల దగ్గర నుంచి మార్కింగ్ పెట్టేసాం కదండి, ఇక్కడికి అనేది ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇది వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. మనము మొత్తం ఓపెన్ అయితే పెట్టుకోవట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. అంటే మొత్తం ఓపెన్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎలా కుట్టు వేసినా కూడా ఏం ప్రాబ్లం అనేది ఏం రాదు. మనము మొత్తము ఓపెన్ లేదు కాబట్టి దీన్ని కరెక్ట్గానే కుట్టు వేసేయాలి. కరెక్ట్గా కుట్టు వేయకపోయినాం అనుకోండి, అంత అక్కడ కుచ్చు అనేది వచ్చేస్తుంది ఇక్కడ. అందుకోసమే మొత్తము నీట్గా అనేది వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తిప్పేసి ఇంకో కుట్టు వేసేసుకోండి. ఒక వల్లకు మాత్రం వేసుకోవాలండి ఈ కుట్టు. మనకు ముందు వైపు ఏ వైపు వస్తుందో ఆ వైపు మాత్రమే ఇలా కుట్టు వేసేసుకోవాలి, అది గుర్తు పెట్టుకోండి. ఇది ముందు వైపు వస్తుందండి, అందుకు ఈ సైడ్ వేసాను. ఇంకొక వైపు అనేది ఇటువైపు వేయాలి, అంటే ఇంకొక సైడ్ అనేది, అంటే 2 సైడ్లు జోబ్ అన్నాను కదండి, అందుకు చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది కుట్టేద్దామండి. ఇలా పెట్టేసి ఇంకొక వైపు అనేది కూడా కుట్టి మళ్ళీ పై కుట్టు కూడా వేసేసానండి. ఇలా పై కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి మనం కటింగ్ చేసామో అక్కడి నుంచి, అంటే ఇక్కడ నుంచి అండి ఇలా పెట్టేసి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. కొంచెం రబ్ చేసుకోండి, మనం కుట్టేటప్పుడు అనేది ఇబ్బంది పడకుండా రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి జోబి అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. చూడండి ఇక్కడికి జోబి దగ్గరికి వచ్చిన తర్వాత సూది అనేది లోపలికి దింపేసేయాలి. సూది అనేది లోపలికి దింపేసి తర్వాత వచ్చేసి ఇలా తిప్పుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి. నేను వీడియో అనేది కొంచెం లెంతీగానే అవుతుందండి, కానీ డీటెయిల్గా చెప్దామనేసి నేను అలాగనే కుట్టేది మొత్తం కూడా అనేది చూపిస్తూ ఉన్నానండి. మీరు వీడియో అనేది లెంతీగా ఉంది అనేసి మీరు కిప్ చేసుకుంటూ చూసారనుకోండి, అస్సలు అర్థం కదండి. నేను మీకోసం ఇది క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. చాలా కామెంట్స్ వచ్చాయండి జోబి గురించి అయితే కనుక, అక్క జోబి ఎలా పెట్టుకోవాలని చూపించక్క అనేసి. అందుకోసమే నేను క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. కానీ నేను చాలా దాంట్లో అనేది చూపించానండి, జోబి అనేది అర్థం కాలేదక్క ఇంకా క్లియర్గా చూపించమంటున్నారు. అందుకోసమేనండి ఇంత డీటెయిల్గా నిదానంగా అనేది చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఓపెన్ లేదు కదండి, ఓపెన్ లేదు కాబట్టి స్లోగా కొంచెం వేసుకోవాలండి కుట్టు. ఇలా పోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కొంచెం కట్ చేసేసుకున్నాము, మనకు జోబి రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ కూడా అనేది మనకు నీట్గా ఉంది. ఇక్కడ జోబి చూడండి, ఇక్కడ మనం కుట్టు వేసిందన నీట్గా ఉంది, కానీ ఇటువైపు అనేది కుట్టు వేయలేదు. అంటే ఇది బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్, అందుకోసం ముందు వైపు అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కానీ 2 జోబులు ఒకదాన్ని పెట్టుకున్నారంటే ఏం పర్లేదండి, ఎవరికైనా ఏం పర్లేదు. కానీ 2 జోబులు పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. 9 ఇంచులే పెట్టుకోవాలండి, 9 ఇంచుల కన్నా ఎక్కువ అసలు జోబికి అస్సలు పెట్టుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక దానికి కూడా సేమ్ ఇలాగనే పెట్టేద్దాం. ఇంకొకటి కూడా అనేది కుట్టేసాను చూడండి. ఇది ఇటువైపు వచ్చింది, ఇది వచ్చేసి ఇటువైపు వచ్చింది, ఇవి ముందు వైపు వస్తాయండి. ఇవి అనేది జాగ్రత్తగా మీరు చూసి అనేది కుట్టుకోండి. ఇప్పుడు అనేది మనము ఇవి జాయింట్ అనేది చేసేద్దామండి. ఈ చివరి నుంచి కుట్టు వేసేసుకున్నాము.
అంటే చివర వేయకండి, కొంచెం క్లాత్ లోపలైతే ఉండాలి. కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు ఏమని చేస్తారంటే చివర అంటే చాలా చివర వేసేస్తారండి, కానీ కుట్లు అనేది జారిపోతాయండి మనం వేసుకున్నప్పుడు. అందుకోసమే చెప్తున్నాను. ఇలా అనేది వేసేసుకోవాలి. ఇంకొక కుట్టు కూడా సేమ్ ఇలాగనే వేసుకోవాలి. ఇంకొక వైపు కూడా ఇలాగనే కుట్టు వేసేసుకోవాలండి. చూడండి, ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగనే. ఇంకొక వైపు కూడా అనేది కుట్టు వేసాను. చూడండి, రెండు వైపులా కుట్టు వేసాను కదా. ఇప్పుడు అనేది మనము కింద కాలు దగ్గర అనేది మర్చి కుట్టు అనేది వేసేసుకుందామండి. ఇలాగా చిన్నగా మర్చకుండా కొంచెం ఇలా 1 ఇంచు మైన అనేది ఇలా పెట్టేసి అనేది మర్చుకోండి. చూడ్డానికి అనేది కాళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి. ఈ పాయింట్ పైకి ఉన్నా బాగుంటుందండి, అలాగే పూర్తిగా కిందికి ఉన్నా బాగుంటుంది. 2 విధాలుగా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. నేను ఈ క్లాత్ ఆన్లైన్లో అయితే కనుక 270 ఆ అమౌంట్లో కొన్నానండి. దాదాపు 300 లోపు ఉంది, 5 మీటర్లు. ఈ క్లాత్ అనేది మీ పిల్లలకి అనేది చాలా బాగా కుట్టుకోవచ్చు అండి. ఆ డబ్బులకు మనకు డ్రెస్ కొనాలంటే ఎక్కడవుతుందండి. మీరు ఈజీగా ఈ వీడియో చూసి అనేది మీరు కుట్టుకోవచ్చు. మోడల్గా కూడా ఉంటుంది. పిల్లలు అనేది చిన్నపిల్లలు అనుకోండి, 2 అంటే ఇద్దరికీ అవుతాయండి డ్రెస్సులు. నేను ఈ మోడలే చెప్పట్లేదండి, ఈ క్లాత్తో వేరే మోడల్ ఏదైనా కానీ మీకు నచ్చిన మోడల్ అనేది కుట్టుకోవచ్చు. క్లాత్ అనేది చాలా బాగుందండి. లైనింగ్ అయితే అవసరమే లేదండి. కలర్ కూడా అనేది చాలా బాగుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక చాలామంది అనేది బట్టలు కొనాలంటే చాలా రేటు పెట్టాల్సింది అనేది వస్తూ ఉంటుంది. ఇంకా చూడండి, ఇంకొకటి కూడా అనేది కుట్టేశాను కదా. కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ చివర ఇక్కడ చూడండి, ఈ చివర ఈ పాయింట్ అనేది లూజ్ పాయింటే. మీకు ఫోటో చూపించాను కదండి, లూజ్ పాయింటే. మనం అలాగనే లూజ్గానే పెట్టేసుకోవాలి, కానీ టైట్గా పెట్టుకుంటే అస్సలు బాగోదండి. ఆ పాయింట్ ఎలా ఉందో అలాగనే పెట్టుకున్నాము. ఇలా కుట్టు వేసేసుకున్నాము. అంతా ఒకటి లెవెల్గా వచ్చేటట్టు చేసుకోవాలి. పూర్తిగా చివరికి లేకుండా ఇది ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువే, అంటే 1 ఇంచ్ ఉన్నా కూడా పర్లేదండి. ఇంకొకటి అండి, ఇక్కడ కుట్టు వేసే కొద్దీ అంటే వచ్చే కొద్దీ తగ్గుతూ రావాలి, ఒకటే లెవెల్ రాకూడదు. ఇక్కడికి మధ్యలోకి వచ్చే లోపల అంటే ఈ కుట్లు అనేది 2 కలిసే దగ్గరే. ఇక్కడ చూడండి, ఈ కుట్లు అనేది కూడా 2 కరెక్ట్గా ఇలా ఉండాలండి. అంటే ఎక్కువ తక్కువ వచ్చిన ఏం పర్లేదులే అనేది కనుక అస్సలు అనుకోకండి. ఇవి కరెక్ట్గా వస్తేనే మన కాళ్ళ దగ్గర అనేది కరెక్ట్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు పాయింట్ పైకి లాగకుండా నీట్గా అనేది ఉంటుందండి. ఇంకా కావాల్సింటే ఇంకొక టిప్ కూడా మీకు చెప్తానండి. మీరు ఫస్ట్ టైం కుడుతుంటే లేదా ఇవి కరెక్ట్గా రాకుండా ఉన్నాయి అక్క అన్నారనుకోండి, ఇక్కడ నుంచి రివర్స్ అంటే కింది కుట్టు వేసుకుంటూ పోవచ్చు అండి. ఈ నుంచి ఇలా ఇలా పాదం పెట్టేసి ఇక్కడ నుంచి ఇటు సైడ్ కుట్టు వేసుకోవచ్చు, మళ్ళీ తిప్పేసి ఇక్కడ నుంచి ఇటు సైడ్ కుట్టు వేసేసుకోవచ్చు. అది ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక కుట్టు వేసాం కదా, దీని మీద ఇంకొక కుట్టు వేద్దాం. ఇంకో కుట్టు అనేది కూడా వేసేసానండి. ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత 2 అయినా 3 అయినా వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు మనకు. ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలండి. ఇది మటుకు గ్యారెంటీగా చేసుకోవాలి, లేకుంటే పాయింట్ అనేది పైకి లాగుతుందండి. అంటే కిందికి ఉంటుంది, ఒకవైపు కిందికి ఉంటుంది, ఒకవైపు ఇక్కడ కుట్టు వేసిన కెళ్ళి అయితే కనుక కాళ్ళ దగ్గర ఏమనేది పైకి లేసి ఉంటుందండి. ఒక సైడ్ ఏమో కిందికే ఉంటుంది, ఇంకొక సైడ్ అనేది పైకి లేచినట్టు పైకి బిక్కపోయినట్టు ఉంటుంది. అందుకని ఈ డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టుకోండి. అందుకని 1 ఇంచమైన గ్యాప్ పెట్టాలని చెప్పాను కదా, దీనికోసమేనండి. ఇప్పుడు మనము ఇక్కడ కుట్టు అయిపోయింది, మనం డాట్స్ కూడా వేసేసాము. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవడానికండి. ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి మనము దీన్ని మడిచి కుట్టు వేయవసరం లేదండి. ఇది చివర తీసుకున్నాం కాబట్టి ఇది పీసు లేదు, ఏం లేదు. ఊరికి ఇలా మడుచుకున్నామంటే సరిపోతుంది. లేదు మీకు పీసులు వస్తాయి అంటే కనుక, అంటే క్లాత్ ఏమన్నా పీసులు వచ్చే క్లాత్ అయితే కనుక ముందుగా అనేది ఇలా కుట్టుకోవాలండి. మడిచి కొంచెం కుట్టుకొని తర్వాత అనేది ఇలా మడుచుకోవాల్సింది అయితే ఉంటుంది. కానీ ఈ క్లాత్ అయితే ఏ పీసులు రావండి. అందుకోసం అనేసి ఇక్కడ చూడండి, ఇక్కడికి డాట్స్ పెట్టాం కదా, ఇక్కడికి అనేది మనము ఎలాస్టిక్ వేసుకోవాలి అనేసి ఆ డాట్స్ కాడికి నుంచి ఇలా మడుచుకున్నామంటే సరిపోతుంది. చూడండి,
నేను డాట్స్ పెట్టేది ఎందుకంటే ఇందుకేనండి, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. కరెక్ట్గా అడిగి కుట్టేసామనుకోండి, మనం పాయింట్ కూడా పొడవు కరెక్ట్గా వస్తుంది, ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలాగనే ఇంకా చుట్టూ మడుచుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూడండి, మనము జోబి దగ్గర అనేది ఒక 2 ఇంచుల గ్యాప్ పెట్టేందుకు కరెక్ట్గా జోబి కాడికి వచ్చింది. మనం గ్యాప్ పెట్టకుండా పెట్టామంటే జోబి అనేది ఉండదండి. అందుకోసమే ఇది కూడా మీకు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు క్లారిటీ వస్తుంది, ఎందుకు కొంచెం పైకి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన. కొంతమందికి అలా ఆలోచన వస్తుంది, పైకి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో అనేసి. కానీ ఇలా కిందికే పెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చింది, ఇక్కడ నుంచి కుట్టు వేసాం కానీ మళ్ళీ ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం ఇలా గ్యాప్ పెట్టేసి ఇంకా ఇక్కడ నుంచి అనేది మీ పాదం అనేది తీసేసి దారం కట్ చేసుకున్నాం. ఇక్కడ అనేది ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలండి. ఈ మడుపుకైనా కానీ మీరు క్లాత్ ఎలా తీసుకోవాలంటే, మీరు తీసుకునే ఎలాస్టిక్ అండి, ఎలాస్టిక్ అనేది ఎంత సైజులో ఉంది అని ఆ సైజును పట్టించి అనేది మీరు తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. నేను 2 ఇంచుల ఎడల్పుతో అనేది ఎలాస్టిక్ అనేది తీసుకుంటానండి. అందుకోసమే ఒక 2.5 ఇంచులు అనేది పెట్టుకుంటాను. కుట్లో లేకుండా అనేది మనకు 2 ఇంచులు వస్తాయి కదా అన్నట్టుగా అనేది నేను ఆ అంచనా ప్రకారం అయితే తీసుకుంటానండి. ఇంకా మీరైనా కానీ అలానే అయితే కనుక తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా చూడండి, ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే కనుక మీరు అంటే ఏదన్నా మీది నైట్ డ్రెస్ కావచ్చు, లేదా లెగ్గిన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు డ్రెస్సులు వేసుకునే ప్రతి ఒక్కరి దగ్గర అనేది లెగ్గిన్స్ ఉంటాయి. ఆ లెగ్గిన్స్ అనేది కొలుసుకొని ఆ లెగ్గిన్స్ ఎంత ఉందో అంత అనేది తీసేసుకోండి. ఇక చూడండి, ఇదైతే 13 ఇంచులు ఉంది, కంటే డబల్ మడత 13 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం 13 ఇంచులు తీసేసుకుందామండి. లేదు అది మనకు లూజ్ ఉంది, కొంచెం టైట్ కావాలి అనుకోండి, ఇప్పుడు 13 ఇంచులు ఉంది కదండి, 14 ఇంచులు తీసుకున్నా కానీ సరిపోతుంది. చూడండి, డబల్ మడతతో తీసుకున్నాం. కొంచెము ఎక్కువగా తీసుకున్నారంటే కనుక కుట్లలోకి సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకున్నాం కదండి, ఇక్కడ గ్యాప్ పెట్టేసాం కదా, ఈ గ్యాప్ దగ్గర నుంచి ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాల్సింది అయితే ఉంటుంది. ఒక పినిస్ సహాయంతో అనేది ఎక్కించుకుందాము. ఇక్కడ చూడండి, 1 ఇంచు గ్యాప్ పెట్టేసి పినిస్ అనేది గుచ్చేసుకోండి. ఈ వారం గుచ్చేసుకున్నారనుకోండి, లాగేటప్పుడు ఏమవుతుందంటే ఎలాస్టిక్ అనేది ఊడేస్తుంది. అందుకోసమే కొంచెం దూరంగా పెట్టేసుకోవాలి. అది కూడా పినిస్ కరెక్ట్గా ఉండేది చూసుకోండి. ఒకటి పాతది ఏమన్నా వంగిపోయినది పెట్టినారంటే సగంలో అనేది తెగిపోతుంది. అలా కాకుండా చూసుకోవాలి. ఇంకా ఇలా మీరు కుట్టుకునే పాయింట్లకు ఇంకొకటి మంచిది ఏం జరుగుతుందంటే అండి, కుట్టుకునే పాయింట్లు చాలా రోజులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎలాస్టిక్ లూజ్ అయిపోయింది అనుకోండి, తీసి కొత్త ఎలాస్టిక్ ఎక్కించేసుకోవచ్చు. మనకి ఎలాస్టిక్ ఎంత ఉంటుందండి, ఒక 15 రూపాయలు, మీటర్ 20 రూపాయలు అంతే. 1.5 మీటర్ తెచ్చుకున్నాం అనుకోండి, 2 పాయింట్లకు అవుతుంది. అదే చిన్నపిల్లలకు అనుకోండి, 1 మీటర్ తెచ్చుకున్న 2 పాయింట్లకు అనేది అయిపోతుంది. ఇంకా చూడండి, ఇంకా లంగాకు బొందే ఎలా ఎక్కించామో సేమ్ అంతే. ఇంకా ఇలా అనేది ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఎక్కించుకున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎలాస్టిక్ ఏమవుతుందంటే మీరు తొందరగా ఎక్కించేటప్పుడు తిరుగుతుందండి. తిరిగిందంటే కనుక చాలా ఇబ్బంది పడాల్సింది అయితే కనుక ఉంటుంది. అందుకోసమే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇక చూడండి, ఇలా ఎక్కిన తర్వాత అంత బాగుంది అంటే కనుక ఇక్కడ అనేది 1 ఇంచి లేదా 1/2 ఇంచి గ్యాప్లో అనేది కుట్టు వేసుకోండి. నేను కట్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ చెప్పాను కదండి, 1/2 ఇంచి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అని. 1/2 ఇంచి ఎక్కువగా ఉన్నదనుకోండి, ఈ 1/2 ఇంచికి అనేది ఇక్కడ మనం కుట్టు వేసేసుకోవచ్చు. ఇది ఎలాస్టిక్ని ఎప్పుడైనా కానీ చివరన అనేది అసలు కుట్టు వేయకూడదండి. చివర కుట్టు వేసామనుకోండి, పాయింట్ ఎక్కించుకున్నప్పుడు మనము పాయింట్ అనేది ఇలా లాగుతాం కదండి, లాగినప్పుడు అనేది సాగిపోయి చివర కుట్టు అనేది అది ఊడిపోతుందండి. ఊడిపోతుంది కాబట్టి మనము ఇలా రబ్ చేసుకోవాలి. చివర్లు రబ్ చేసేసుకొని 1 2 కుట్లు 3 కుట్లు వేసేసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా బట్టి లాగినా కూడా ఏం కాదండి. ఇలా లాగేసేయండి, మనకు నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనకు ఇక్కడ అనేది ఓపెన్ అనేది అలాగే ఉందండి. దీన్ని క్లాత్ని ఇలా అనుకొని ఈ ఓపెన్ దగ్గర అనేది కుట్టు వేసేసుకున్నాము. ఈ కుట్టు వేసుకుంటే ఎప్పుడైనా ఎలాస్టిక్ మీద పడకుండా జాగ్రత్తగా కుట్టు వేసేసుకోండి. ఎలాస్టిక్ని ఇలా లోపలికి అనేసి కుచ్చు రాకుండా చూసుకోండి. మనం ఎలాస్టిక్ ఎక్కించినాం కాబట్టి సాగినట్టు కుచ్చు వచ్చినట్టు వస్తుందండి. ఎలాస్టిక్ మీద ఒకవేళ కుట్టు పడినా కానివ్వండి, మీరు ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందని ఎలాస్టిక్ మార్చుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. అంటే అప్పుడు మళ్ళీ కుట్లంతా ఇప్పదీయాల్సింది వస్తుంది. అందుకోసమే ఎలాస్టిక్ మీద కుట్లు వేయకుండా పడకుండా అనేది వేసుకోవాలి. పాయింట్ అనేది రెడీ అయిపోయిందండి. ఎలాస్టిక్ కూడా అనేది స్ట్రాంగ్గా ఉంది. చూడండి, 2 ఇంచుల ఎడల్పునే ఎలాస్టిక్ తీసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు పాయింట్ అనేది తిప్పేసుకుందాము.
ఫ్యాన్ అనేది తిప్పేసానండి. నడుము దగ్గర కూడా చూడండి ఎలాస్టిక్ కూడా ఎంత బాగా వచ్చేసిందో. ఇక జోబులు చూడండి, జోబి ఇటువైపు కూడా అనేది జోబి. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షర్ట్ కుట్టుకుందామండి. షర్ట్ కుట్టుకోవడానికి ముందుగా అనేది ఇలా ముందర భాగం అనేది తీసేసుకోండి. బ్యాక్ది కాకుండా ముందర నెక్ ఉంటుంది కదండి, అది అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది చూడండి, క్లాత్ అనేది మనకు బటన్స్ వస్తాయి కదండి, బటన్స్ వేసుకోవడానికి ఒక 2 ఇంచుల ఎడల్పుతో తీసుకోండి. సేమ్ క్యాన్వాస్ కూడా అంతే తీసుకోవాలి. ఇంకా పొడవు అనేది ఇలా ఉక్సుల పట్టి ఎంతవరకు ఉందో అంత పొడవు అనేది తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఇది అనేది ఐరన్ చేసేసుకోండి, లేదా అంటే కనుక మీరు మిషన్ మీద అనేది కుట్టు వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఇంకా ఐరన్ అయితే ఇంకా ఏం చేయట్లేదండి. ఇలా పెట్టి కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. మీరైతే ఐరన్ చేసేసుకోండి. నేను ఇంకా ఐరన్ చేయడానికి టైం పడుతుంది అనేసి ఇలాగనే కుట్టేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి అసలైన క్లాత్ మీద కుట్టు వేసేస్తాను. సైడ్ కుట్టండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటు పక్క తిప్పేసి పై కుట్టు వేసేసుకోవాలి. పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసి చూడండి, ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా 1 ఇంచు ఎడల్పు ఉండాలండి మనం బటన్స్కు. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇటువైపు తిప్పిన తర్వాత ఇలా అనేది ఉంటుంది. మనకు క్యాన్వాస్ వేసాం కాబట్టి ఇలా వస్తుందండి. దీన్ని అనేది డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత ఐరన్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇంకొక దాన్ని కూడా సేమ్ ఇలాగనే కుట్టుకోవాలి. నేనైతే ఇంకా కుట్టేసానండి. ఇంకొక దాన్ని కూడా ఎగస్ట్రా క్లాత్ అనేది ఇలా వస్తుందండి మనకు మెడ దగ్గర. ఈ క్లాత్ అనేది మనము కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంటుంది కదండి, బ్యాక్ నెక్ అనేది తీసేసుకోవాలి. బ్యాక్ నెక్ తీసేసుకొని ఈ 2 అనేది దీనికి జాయింట్ అయితే కనుక చేసేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. హ్యాండ్స్ దగ్గర ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలాగనే ఇంకొక వైపు కూడా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర అనేది 2 వైపులా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది తీసేసుకోండి. హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది మనము కుట్టు వేసేసుకుందాము. చివర అనేది మర్చి ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. లేకుంటే కనుక రౌండ్ తిరిగినట్టు వస్తుంది క్లాత్. మనము లైనింగ్ వేయలేదు కాబట్టి క్లాత్ అనేది రౌండ్ తిరిగినట్టు వస్తుంది. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగనే 2 హ్యాండ్స్ మర్చి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది షోల్డర్స్ జాయిన్ చేద్దాము. చూడండి, ఇలా దాటు అనేది ముందు వైపు అనేది రావాలి. సంఖ రౌండ్ తీసాం, సంఖ అనేది కొంచెం తీసాం కదండి, సంఖ తీసినకెళ్ళి ఇంకొక దాటు మధ్యలో ఉన్న దాటు అనేది షోల్డర్ మీద అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. షర్టు మొత్తం కుట్టడం ఈజీ అండి. కాలర్ పెడతాం కదండి, అది కష్టము. ఇలా అనేది హ్యాండ్స్ని తీసుకొని కుట్టు వేసేసుకోవడమే. షర్టు మొత్తం కుట్టేటప్పుడు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కదా అనిపిస్తుంది, కానీ కాలర్ దగ్గరికి వచ్చే లోపల టైం ఎక్కువ అయిపోతుందండి. కాలర్ అనేది కరెక్ట్గా వచ్చి ఉండాలి, లేకుంటే ఎక్కువైనా తక్కువైనా మనం దాన్ని ఏం చేయడానికి అయితే ఉండదు, చూడడానికి గలీజ్గా ఉంటుంది. అందుకోసమనే కాలర్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇవైతే ఇంకా ఎక్కువ తక్కువైనా అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యాండ్స్ ఎక్కువగా ఉంది కదా, దీన్ని కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు అంతే, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ అది అట్లా కాలర్ అలా కాదు కాబట్టి
మనకు అది టైం ఎక్కువగా పడుతుంది. అందుకండి కాలర్ అనేది ముందనేది కుట్టుకోరు, తర్వాత అంటే ముందే కాలర్ కుట్టి పక్కన పెట్టి జాయింట్ అనేది చేయరండి. కాలర్ లాస్ట్లో కుడతారు. అది మొత్తం కుట్టిన తర్వాత మెడ ఎంత ఉందో కొలుచుకొని దాని ప్రకారం అంటే కాలర్ అనేది కుడతారు. ఒక కుట్టు వేసిన తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలండి. హ్యాండ్స్కి ఎప్పటికైనా కానీ డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పి అనేది చూసుకోండి. ఒక కుట్టు వేసుకున్నప్పుడు ఇలా తిప్పి చూసుకున్నారంటే కనుక ఎక్కడైనా కుచ్చు పడితే కనుక కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పదీయాల్సి ఉంటే ఇప్పదీసి మళ్ళీ వేసేసుకోవచ్చు. నేనైతే కనుక నాకు అలవాటు ఉంది కాబట్టి ఇక 2 కుట్లు అనేది వేసిన తర్వాతనే చూస్తున్నానండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగనే అనేది ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టుకున్నాము. ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకున్నామండి. షర్ట్ అనేది మొత్తం అనేది రెడీ అయిందండి. ఈ కుట్లు వేస్తే రెడీ అయినట్టు, కానీ మనకు కాలర్ వేయాలి కదండి, అదే అనేది టైం అనేది పడుతుంది. కాలర్ కూడా క్లియర్గా చూపించండి అక్క అనేసి అయితే కామెంట్ పెడుతున్నారండి. కాలర్ను కూడా అనేది క్లియర్గా చూపిస్తాను. ఇలా కుట్టు అనేది వేసేసుకోండి. మనం చివర వేసుకుంటే సరిపోతుందండి. కావాల్సింటే మళ్ళీ వేసుకోవచ్చు. హ్యాండ్స్ క్లాత్ ఎక్కువగా వచ్చింది కదండి, అందుకు అక్కడ కొంచెం ఎక్కువగా వేసాను కుట్టు. ఇక్కడికి వచ్చే లోపల అనేది మనము చివరిగా వేసుకుంటే సరిపోతుంది. ప్యాంట్ లూజ్గా ఉంటుందని చెప్పాను కదండి, షర్ట్ కూడా అనేది చాలా లూజ్గా ఉంటుందండి. ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సింటే మీకు ఎగస్ట్రా కుట్లు అనేది వేసుకోవచ్చు. అంటే మీ సైజుని పట్టించి అనేది కుట్టు వేసేసుకోవచ్చండి. ఎగస్ట్రా కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగనే అండి, కానీ టైట్గా అయితే కనుక అస్సలు వేసుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. లూజ్గానే ఉండాలి. 2 వైపులా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము మడిచి అనేది కుట్టు వేసుకున్నామండి. కింద మడిచి అనేది కింది వైపు కుట్టు వేసుకున్నాము. ఇక్కడ అనేది కుట్టు అనేది వేసాం కదండి, అంటే ఇక్కడ బటన్స్ దగ్గర అనేది కుట్టు వేసాం కదండి, అక్కడ ఏమైనా క్లాత్ ఇలా ఎగస్ట్రా వచ్చింటే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా మడిచి కుట్టుకునే ముందు అనేది ఇలా 2 అనేది బటన్స్ పెట్టుకుంటాం కదండి, కాజా పట్టి బటన్స్ పట్టిని 2 దానిలో అనేది ఇలా ఇక్కడ అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇలా పట్టుకొని ఇలా అనేది చూసుకోండి. మనకైతే కరెక్ట్గా ఉందండి, కానీ మనం మడుపు ఎంతవరకు కరెక్ట్గా ఉంది కదా, మడుపు ఎంతవరకు మడుచుకోవాలనేది ఇక్కడ అనేది దాటు పెట్టేసుకున్నాను. అంటే 1 ఇంచ్ అయితే కనుక తీసుకున్నానండి. ఇలా దాటు పెట్టేసుకున్నాం అనుకోండి. దాట్ అంటే షాక్ పీస్తో అండి, దాట్ అంటే మళ్ళీ కత్తెరతో కట్ చేశారు కాదు, షాక్ పీస్తో మార్కింగ్ వేసుకున్నాము. మార్కింగ్ వేసుకొని ఇక్కడ చూడండి ఇలా ఇంతమైన రావాలండి. కొంచెం పెద్ద సైజు ఉంటేనే మడుపు అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇదే లెంత్తో అటు సైడ్ వరకు కుట్టుకుంటూ పోవాలి. కొంచెం ఫస్ట్లో రబ్ చేసేయండి. రబ్ చేసి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఈ చివరికి వచ్చే లోపల మనం షాక్ పీస్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇంకా అలానే మడుచుకోవాలి. అంటే షాక్ పీస్ వరకు మార్కింగ్ చేసుకునే వరకు అనేది మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత ఈ చివర అనేది కొంచెం రబ్ చేసేసుకోండి. మనకు చూడండి నీట్గా వచ్చేసింది. ఇలా మడుపు అనేది ఒక 1/2 ఇంచ్ అనేది కానీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. షర్ట్ మొత్తం అనేది మనకు రెడీ అయిపోయింది. తిప్పేసుకొని కాలర్ని అనేది కొలుచుకుందాము, కాలర్ ఎంత వచ్చింది అనేసి. కాలర్ను చూడండి ఇక్కడ నుంచి అనేది కొలుచుకోవాలి. నేను దీనికి పెట్టే కాలర్ కూడా అండి జెంట్స్ కాలర్ అండి. ఇలా పెట్టి కొలుచుకోవాలండి. మొత్తం మెడ చుట్టూ అనేది కొలుచుకోవాలి. చూడండి 17 ఇంచులు వచ్చిందండి. కొంచెం 17 ఇంచులో కొంచెం తక్కువ ఉంది, కానీ 17 ఇంచులు తీసుకున్నామంటే కనుక కుట్లో లేకుండా కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు అనేది 17 ఇంచులు అనేది తీసుకున్నాం క్యాన్వాస్. కాలర్ కోసము క్యాన్వాస్ అండి 17 ఇంచుల పొడవు తీసుకున్నానండి. చూడండి కరెక్ట్గా 17 ఇంచుల పొడవు అయితే కనుక ఉంది.
17 ఇంచుల పొడవు ఉంది. ఎడల్పు వచ్చేసి ఇంచున్నర అయితే కనుక ఎడల్పు ఉందండి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి, మనకు క్రాస్ ఏం అవసరం లేదు. స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనేది మర్చుకోండి. మర్చుకున్న తర్వాత దీన్ని ఇలా క్రాస్ తీసేసుకోండి. ఇలా అనేది క్రాస్ అనేది ఉండాలండి. ఇలా కొంచెం అంతే, హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ అనేది క్రాస్ తీసేసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకున్నామండి. ఇంకొకటి వచ్చేసి జెంట్స్ కాలర్ డబల్ కాలర్ ఉంటుంది కదండి, అంటే కింద నార్మల్గా ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంకొక కాలర్ అనేది ఉంటుంది. మామూలు జెంట్స్ కాలర్ టైప్ అన్నాను కదండి. ఇది కనుక 18 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాం అండి. అదైతే 17 ఇంచులు, 18 ఇంచుల పొడవు. అలాగే ఎడల్పు వచ్చేసి 2 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నానండి. 2 ఇంచుల ఎడల్పు 18 ఇంచుల పొడవుతో తీసుకున్నాను. దీన్ని అనేది ఇలా మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత 17 ఇంచులలో 1 ఇంచున్నర తీసేయండి. ఇంచున్నర తీసేస్తే ఎంత వస్తుంది? 15.5 వస్తుంది. 15.5ను సగం చేసామంటే కనుక చూడండి 18 ఇంచులు వచ్చేసింది. ఇప్పుడు 18 ఇంచుల దగ్గరికి ఈ కాలర్ వచ్చేసి 17 ఉంది కదండి. ఇది ఇప్పుడు 17 ఉంది కదా, 17లో నుంచి 1 ఇంచున్నర తీసేయండి. ఇంచున్నర తీసేస్తే 15.5 ఉంటుంది. 15.5 అనేది సగం చేసాము అంటే కనుక చూడండి, 15.5ను సగం చేసామంటే కనుక 8 ఇంచులు అయితే కనుక వచ్చేసింది. ఇప్పుడు 8 ఇంచుల వరకు మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా 8 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ 8 ఇంచుల నుంచి ఇలా క్రాస్గా తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఈ మూలకు ఇలా క్రాస్గా తీసేసుకొని దీన్ని అనేది కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ కొంచెం అలా క్రాస్ తీసేసుకోండి. ఇక్కడండి ఇప్పుడు మనకు కాలర్ అనేది ఇలా అనేది వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. కాలర్ అయితే కనుక ఇలా అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ కాలర్ను అసలైన క్లాత్ మీద పెట్టి ఐరన్ అయితే కనుక చేసుకున్నామండి. ఇలా పెట్టేసి ఐరన్ చేసుకున్నాము. ఐరన్ అయితే కనుక చేసేసాను చూడండి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకోండి. ఇటువైపు క్రాస్ తీసాను చూడండి, అటువైపు కాకుండా కింది వైపు ఇలా క్యాన్వాస్ దగ్గరికి మడిచి క్లాత్ కుట్టు వేసేసుకోవాలి. క్యాన్వాస్ అనేది మడచకూడదండి, ఆడి వరకు క్లాత్ ఎగస్ట్రా ఉండే క్లాత్ నల్లా మడిచి కుట్టు వేసేసుకోవాలి. అలా అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం ఉన్నిచ్చి కట్ చేసేయండి. కొంచెం అంటే కొంచెమే ఉండాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే. ఎక్కువగా ఉన్నదంటే కనుక కుట్టేటప్పుడు అనేది మనం కన్ఫ్యూజ్ అవుతామండి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే, కానీ అలా కదండి, ఇంకొకటి అనేది ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు దానికి అనేది మనము కింది వైపు కుట్టేసాం కదండి, దీనికి అనేది పైన కుట్టు వేసేసుకోవాలి. ఇలాగ క్యాన్వాస్ మీద మాత్రమే ఇప్పుడు కుట్టుబడాలి. ఇక్కడ సూది లోపలికి దింపేసేయండి. అక్కడ నుంచి ఇట్లా వైపు తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవాలి. కిందికి ఇలా కిందికి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకున్నాం. క్లాత్ కొంచెం గ్యాప్ వదిలేసే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా డాట్ పెట్టేసుకోండి, చిన్న చిన్న డాట్స్. మీరు ఇలాగిన కట్ చేసేది రావట్లేదు అంటే కనుక మీకు సులభమైన మార్గం ఒకటి చెప్తానండి. చాలా సులువు ఈ మార్గం అనేది. మామూలుగా జెంట్స్ కాలర్స్ అనేది
బయట అమ్ముతుంటారండి. బయట మనకు కలర్లు దొరుకుతాయండి. ఆ కలర్ తెచ్చినా కానీ మీరు పెట్టేసుకోవచ్చు. అంటే డ్రెస్సులకైనా ఆ కలర్ యూజ్ చేయొచ్చండి, ఏదానికైనా కానీ. ఆ కలర్ అయితేనక 5-6 రూపాయలు ఉంటుందండి, అంతకన్నా అయితేనక ఎక్కువగా ఉండదు. క్లాత్ అనేది ఇలా కొంచెం ఉండేటట్టు అనేది చూసుకొని కట్ చేసేసుకోవాలండి. మన కింది వైపు అయినా కానీ క్లాత్ ఎక్కువగా అవసరం లేదు దీనికైతేనక. ఇప్పుడు దీన్ని అనేది తిప్పేసుకుందామండి. ఇది తిప్పేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. జెంట్స్ కాలర్లు అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మనం కొనుక్కొచ్చుకునేది కాలర్ ఎట్లా ఉంటుందంటే కొంచెం మందం ఉంటుందండి. మనము నార్మల్ క్యాన్వాస్ తీసుకున్నాం కాబట్టి ఇది మందం తక్కువగా ఉంటుంది కాబట్టి తిప్పేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా స్కూల్లో పెడితే ఇలా అన్నామంటే కనుక వచ్చేస్తుందండి. ఇలాగనే ఇంకొక వైపు కూడా తీసేసానండి. ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకున్నాము. జెంట్స్ కాలర్స్ బయట అమ్ముతారు అన్నాను కదండి. ఆ కాలర్స్ నేను మా ఆయనకు షర్ట్ కుట్టాను అనుకోండి, నేను ఆ కలర్ అనేది వాడతానండి. నేను కట్ చేసుకోను. నేను లేడీస్కి మాత్రమైతేనే కట్ చేసుకుంటానండి. మా ఆయనకు షర్ట్ కుట్టాలంటే కనుక బయట నుంచి తెచ్చుకుంటాను. అది మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఏం పడదండి. మనము అది యూజ్ చేసినామంటే కటింగ్ మనకు తక్కువగా అయిపోతుంది. అది కాక మనకు రాని వాళ్ళు అయితే కనుక నీట్గా కూడా వచ్చేస్తుందండి. కుట్టు ఎక్కడే కానీ క్లాత్ అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఉండేటట్టు అనేది ఇలా చూసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా కాలర్ లేదు కటింగ్ చేసేది మేమే నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి, మీరు పేపర్ మీద కట్ చేసుకోండి. ముందుగా పేపర్ను ఒక 2-3 సార్లు కట్ చేశారంటే కనుక మీకు కాలర్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇలా కిందికి కుట్టు వేసిన తర్వాత ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఎత్తుల తగులు క్లాత్ ఉంటే ఆ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు అనేది సమానంగా ఇలా పెట్టి అనేది తీసుకోండి. ఇలా సమానంగా పెట్టేసి ఇక్కడ ఒక చిన్న దాటు పెట్టేసుకోండి. ఎక్కువ పెట్టుకోకండి, చిన్న దాటే చూడండి. ఇలా కనిపించి కనపడక ఒక చిన్న దాటు పెట్టేసుకోండి సరిపోతుంది. ఎక్కువగా పెట్టారంటే చాలా ఇబ్బంది పడిపోతారండి తర్వాత. ఇప్పుడు ఇంకొక కాలర్ ఉంది కదండి, దాన్ని అనేది తీసేసుకోండి. దాన్ని తీసేసుకొని ఇవి కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. చూడండి ఇలా చూసుకొని దీన్ని కూడా ఇక్కడ ఒక దాటు పెట్టేసుకోండి. దీనికి కూడా చిన్నగానే దాటు పెట్టేసుకోండి. ఇలా దాటు పెట్టేసుకున్న తర్వాత ఇది ఈ దాటు ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనము దీని మీద ఇంకో క్లాత్ వేసి కూడా కుట్టు వేయాలండి. ముందుగా అనేది నేను ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇలా కుట్టు అనేది వేస్తున్నాను. మీరు ఒకటేసారి కుట్టు వేసుకున్నారనుకోండి కొంచెం ఇబ్బంది పడిపోతారు. అందుకోసమే ఏ వాళ్ళకు కుట్టు వేస్తున్నాను. ఇది కాలర్ కొంచెం ఎక్కువగా వచ్చినా కానీ గలీజ్గా కనిపిస్తుందండి చూడ్డానికి. అందుకోసం ఇలా కుట్టు అనేది వేస్తున్నాను. ఇవాళకు తిప్పేసి క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. మొత్తం కుట్టుబడిందా లేదా అని కూడా ఒకసారి అనేది చూసుకోండి. ఇంకొక క్లాత్ అనేది తీసేసుకోండి. ఇంకొక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ క్లాత్ ఇలా పెట్టేసేయండి. ఇలా అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇంకో కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇంకో కుట్టు వేసుకునేది ఇక్కడ నుంచి వేసుకోవాలండి. ఇప్పుడు క్యాన్వాస్ మీద మాత్రమే వేసేసుకోండి. క్యాన్వాస్ మీద వేసుకున్న తర్వాత ఇంతకుముందు ఎక్కడ కుట్టు వేసామో అదే కుట్టు మీద కుట్టు వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇందాక కుట్టు వేసాం కదా, అదే కుట్టు మీద కుట్టు రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పి చూసుకోండి. ఏమన్నా ఇక్కడన్నా కానీ కుచ్చు అట్లా వచ్చిందా అనేసి ఒకసారి తిప్పి చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ దగ్గర చిన్న చిన్న డాట్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా రౌండ్స్ దగ్గర చిన్న చిన్న డాట్స్,
అలాగనే ఇక్కడ ఎక్కువగా ఉంది చూడండి క్లాత్, దీన్ని కూడా కొంచెం కట్ చేసేద్దాము. ఇక్కడ కూడా చిన్న చిన్న డాట్స్ అనేది అట్లా పెట్టేసుకున్నాము. ఈ డాట్స్ ఎందుకంటే మనకి ఈజీగా తిరుగుతుందండి, అందుకోసం ఈ డాట్స్. ఇప్పుడు చూడండి ఇట్లా తిప్పేసుకోవడమే. ఇప్పుడు మీకు నీట్గా అర్థమై ఉంటుందండి. కాలర్ను కూడా ఇప్పుడు చూస్తే కనుక ఓహో కాలర్ ఇంతే కదా ఉండేది అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. విడివిడిగా చూపించాలి కల్లా మీకు ఏందబ్బా ఇది ఇలా ఉంది అనేసి అయితే కనుక అనుకుంటారండి. చూడండి కాలర్ నీట్గా వచ్చింది కదా, జెంట్స్ కాలర్ అనేది. చెప్పాను కదండి, మనము డ్రెస్ మొత్తం కుట్టే కన్నా కాలర్ కుట్టడమే చాలా టైం ఎక్కువగా అవుతుంది అనేసి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా బయటికి లాగేసేయండి. ఇది లోపలికి ఉంటుందండి. ఇలా బయటికి లాగేసుకొని ఇలా బయటికి అనేది ఇలా లాగేసిన తర్వాత మనకి ఇంత అవసరం లేదండి, కొంచెం కట్ చేసేసుకోండి. మనకు కొంచెం ఉంటే కానొస్తుందండి, అందుకని కొంచెం బయటికి లాగాలని చెప్పాను నేను. ఇంత క్లాత్ ఉన్నదనుకోండి, మనము కాలర్ జాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఉంటుందండి, మనకు సాగినట్టు వస్తుంది. ఇంతేనండి, కాలర్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇక్కడ కుట్టు అనేది మనము తర్వాత వేసేసుకున్నాము. ఇక్కడ కుట్టు అనేది వేసుకోవాలి, కానీ తర్వాత వేసుకున్నామండి మనము కుట్టు అనేది. చూడండి దీన్ని ఇట్లా లాగి అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అనేది మనము తర్వాత వేసుకున్నాము. ఇప్పుడు అనేది మనము కాలర్ జాయింట్ చేసేద్దాము. చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి, ఎక్కువన్నా వస్తుంది లేదా తక్కువన్నా వస్తుందండి, అందుకని కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూడండి అని చెప్తున్నాను. ఇది కరెక్ట్గా మనం పెట్టినట్టే ఉంటుందండి, అంటే క్లాత్ కరెక్ట్గానే వచ్చినట్టు ఉంటుంది, కానీ ఎక్కువగానే వచ్చింటుంది లేదా తక్కువగానే వచ్చింటుంది. ఇలా కొంచెం ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది పైకి ఎత్తేసేయండి. నేను ఇక్కడ కుట్టు ఎందుకు వేయలేదంటే ఇట్లా పైకి ఎత్తినామంటే మనకు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ కుట్టు వేసామనుకోండి ఇలా పైకి అనడానికి రాదు, అందుకోసమని. ఈ చివరి నుంచి ఇంకా ఈ చివరి వరకు అనేది కుట్టుకుంటూ వచ్చేసేయడమేనండి. చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా తిప్పేసుకోవాలండి. ఇలా ఉన్నది కదండి, ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇక్కడ కొంచెం రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని ఇలా పైకి అనేసి ఇలా కుట్టు వేసుకోవడం. కాలరు కట్ చేసుకునేది రావాలండి. ముఖ్యంగా మీకు కాలర్ కట్ చేసుకునేది వచ్చిందనుకోండి, కుట్టడం చాలా ఈజీ. చూడండి కుట్టేసాను, కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి ఇక్కడ నుంచి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి చాలా నీట్గా అనేది కాలర్ వచ్చేసింది. మనకు షర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కాలర్ ఇలా మార్చుకోవడమే, చాలా ఈజీగా ఉంది కదండి.
ఇప్పుడు దీనికి వచ్చేసి బెల్ట్ వచ్చిందండి. మనం బెల్ట్ అయితే కుట్టుకున్నాము. షర్ట్ మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. దీని బటన్స్ అయితే కనుక నేను పెట్టనండి. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకొని వస్తాను. బటన్ మిషన్తో పెడతారు వాళ్ళు, నీట్గా వస్తాయి. నాకు సరిగా బటన్స్ పెట్టేది అయితే కనుక రాదండి. నేను ఏదైనా రాదు అని చెప్తాను. అంటే అంత పెడతానండి, కానీ అంత పర్ఫెక్ట్గా అనేది ఫిట్ కావు. బటన్స్ అనేది మనము హోల్స్ వేస్తాం కదండి, బటన్స్ పెట్టేది వస్తుందండి, హోల్స్ వేస్తాం కదా, ఆ హోల్స్ అనేది సరిగా అనేది రాదండి. అందుకోసమే నేను వేరే వాళ్ళ దగ్గర అనేది, అంటే మిషన్తో వేస్తారండి వాళ్ళు, వాళ్ళ దగ్గర అనేది వేయించుకొని వస్తాను. ఇంకా చూడండి షర్ట్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ అండి. బెల్ట్ ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. ఇలా ఇలా క్రాస్గా కుట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చి ఒక దగ్గర మటుకు కొంచెం గ్యాప్ పెట్టేసేయాలండి. ఇలా గ్యాప్ పెట్టేసి మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళడమేనండి. ఈ చివరికి వచ్చే లోపల కూడా మనము ముందుగా ఇలా క్రాస్ కుట్టాము, సేమ్ అలాగనే క్రాస్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఈ క్రాస్గా కుట్టినది కట్ చేసుకుందాం. ఎలా క్రాస్గా కుట్టామో కటింగ్ కూడా అలాగే క్రాస్గా చేసేసుకోవాలి. డాట్స్ పెట్టేసుకున్నాము. ఇంకా సేమ్ ఇటువైపు కూడా అలాగనే అండి. మీరు ఇలా కుట్టేటప్పుడు క్రాస్ తీసుకోలేకపోతే కనుక క్రాస్ కటింగ్ చేసేసుకొని తీసేసుకోవచ్చండి. గ్యాప్ పెట్టేసాం కదా, ఈ గ్యాప్ దగ్గర నుంచి దీన్ని ఇటు పక్క నుంచి బయటికి తీసేయాలండి. ఈ గ్యాప్ ఎందుకంటే కనుక దీనికోసమేనండి, ఇలా బయటికి తీసేయడానికే. ఇది ఇంకా నీట్గా రావడానికి స్కూల్ డ్రైవర్ సహాయంతో అనేది ఇలా అన్నామంటే ఇంకా నీట్గా వచ్చేస్తుందండి. మనం క్రాస్గా తీసాం కదా, అది అనేది ఇంకా నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ రెండు వైపులు అనేది తీసేసాను చూడండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు హోల్ అనేది అలాగే ఉండిపోయింది కదండి. ఈ హోల్ అనేది కొంచెం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అంత కుట్టి వేయాల్సిన లేదండి, ఈ హోల్ దగ్గర మాత్రం కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకు. ఈ కుట్టున్న కాడికి ఇలా పట్టుకొని ఇలా వేసుకుంటే కనుక సరిపోతుందండి, మొత్తం ఏ అవసరం లేదు. బెల్ట్ కూడా అనేది మనకు రెడీ అయిపోయింది. మనకు డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. బెల్ట్ కూడా అనేది మనకు రెడీ అయిపోయింది. షర్ట్ అండి, ప్యాంట్, డ్రెస్ మొత్తం రెడీ అయింది. ఎలా వచ్చిందో చూద్దాం పదండి. చూడండి షర్ట్ కూడా అనేది కుట్టేశాను, ప్యాంట్ కూడా అనేది కుట్టేశాను. ఇవి ఎలా వచ్చాయో చూద్దామండి. ఇంకా నేను దీనికి బటన్స్ కూడా అనేది కుట్టిన తర్వాత పెట్టించుకొని అయితే ఇంకా వచ్చానండి. నేను కుట్టేటప్పుడే చెప్పాను కదా, నేను పెట్టనండి, వేరే దగ్గర పెట్టించుకొస్తాను అనేసి. ఇంకా బటన్ అయితే ఇంకా ఇక్కడ చూడండి బటన్స్ అనేది పెట్టేశారు. ఇంకా మనము ఈ బటన్స్కి 15 రూపాయలు ఇస్తే కనుక వాళ్ళే అనేది బటన్ మిషన్తో అయితే కనుక పెడతారండి. మనకు కరెక్ట్ కలర్ అనేది పెట్టేశారు చూడండి. ఇటు సైడ్ హెమ్మింగ్ అంటే హోల్స్ కూడా అనేది పెట్టేశారు. ఇవి కూడా అనేది మిషన్తోనే పెడతారు. మనం చేత పెట్టామంటే కనుక ఇంత సన్నగా ఇంత నీట్గా అనేది రాదు. షర్ట్ అయితే కనుక చాలా బాగా వచ్చిందండి. హ్యాండ్స్ కానీ మనకు లూజ్గా అనేది షర్ట్ అనేది చాలా బాగా వచ్చింది. కాలర్ అయితే ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కాలర్ కూడా. ఇంకా వచ్చేసి ప్యాంట్ అండి, ప్యాంట్ కూడా అనేది మనం కరెక్ట్గా వచ్చింది. చాలా నిదానంగా చూపించాను కదండి మీకు. జోబులు కూడా అనేది జోబు పెట్టేది చూపించక్క అనేసి అంటున్నారు. చూడండి ఎంత బాగుందో, జోబులు కూడా రెండు సైడ్లు అనేది వచ్చేసాయి. ఇంకా దీనికి వచ్చే బెల్ట్ కూడా చూడండి చాలా ఈజీగా అనేది బెల్ట్ కూడా అనేది కుట్టేసాము. ఈ డ్రెస్ కుట్టేదే కాదండి, నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను. వేసుకొని చూపించాను అంటే కనుక ఫిట్టింగ్ ఎలా ఉంది, వేసుకుంటే ఎలా ఉంది అనేది అయితే కనుక మీకు అర్థమవుతుంది. కొన్ని డ్రెస్సులు అనేది చూడడానికి అనేది బాగోవండి, వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఈ డ్రెస్ అయితే కనుక ఇప్పుడు వేసుకొని చూద్దాము. డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదండి. డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఇంకా నార్మల్గా నేను హెయిర్ స్టైల్ చేసుకున్నాను. అంటే నార్మల్గా హెయిర్ స్టైల్ అంటే మనకి ఏది లేదు లేండి, జడ వేసుకోవడమే. కానీ
దీని మీదకి జడ అయితే ఇంకా బాగుండదు అనేసి మా పాప అయితే అనింది. అందుకోసం ఈ జుట్టు అలా వదిలిపెట్టేసుకున్నాను. ఈ అక్క కూడా స్టైల్గా చేస్తుంది అనేసి అస్సలు అనుకోకండి. డ్రెస్ కోసం మాత్రమే, మన వీడియో కోసం మాత్రమే. నేను ఎప్పుడు ఒకేలానే ఉంటాను, అసలు మారనండి. ఇంకా చూడండి మనకు వేసుకొని చూపించాను కదా, పాయింట్ చూడండి నీట్గా ఉంది. జోబీలు కూడా అనేది మనకు బాగా వచ్చేసాయి రెండు వైపులా కూడా. వీడియో మీకు ఫోటో చూపించాను కదండి, సేమ్ అలాగనే వచ్చేసింది. బటన్స్ అయితే నేను పెట్టలేదండి, నేను పెట్టింటే మీకు చూపించేదాన్ని. బయట నుంచి పెట్టించుకొని వచ్చాను కదా, మనకు సేమ్ కలర్ బటన్స్ కూడా అనేది బాగా మ్యాచింగ్ అయిపోయాయి. 15 రూపాయలు మాత్రమే తీసుకున్నారండి. ఇది చాలా బెటర్ ఆప్షన్. ఒకవేళ మీరు నంద్యాలలో ఉంటే కనుక ఇలా షాప్లో పెట్టించుకోవచ్చండి. ఇంకా చూడండి కాలర్ కూడా అనేది మనకు ఎంత బాగా వచ్చేసిందో. కాలర్ అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి. అది కూడా నార్మల్ మనము బ్లౌజ్కి వేసుకుని క్యాన్వాస్తో కుట్టాను కదండి. కాలర్ కూడా చూడండి. మన పిల్లలకు బయట నుంచి ఇట్లాంటి డ్రెస్సులు కొనాలి అంటే కనుక చాలా రేట్ ఎక్కువ అయిపోతాయండి. కాలేజీకి పోయే అమ్మాయిలకు కూడా అనేది చాలా అమౌంట్ అవుతుంది ఈజీగా. ఇదైతే కనుక నాకు పడినది కనుక 250 నుంచి 60-70 పడింది వచ్చండి అంతే. అంటే 270 అట్లా ఉండొచ్చు అంతే, 5 మీటర్లకు రాదు. కానీ డ్రెస్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, లైనింగ్ లేకుండా ఏం లేకుండా. లైనింగ్ కూడా అవసరం లేదండి, మనకు నీట్గా ఉంది చూడండి. ఇది దీనికి బెల్ట్ కూడా కుట్టానండి. బెల్ట్ కూడా మీకు కట్టుకొని చూపిస్తాను చూడండి. బెల్ట్ అయితే కనుక కట్టుకున్నాను. ఇది అయితే కనుక ఇలాగనే కట్టుకోవాలండి. నేను ఫోటోలో కూడా చూపించినది కూడా ఇలాగనే ఉంది. కానీ బెల్ట్ ఇంకో కొంచెం పొడవైన వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇంత పైన అనేది తీసేసుకున్నాను. ఇంకా చూడండి డ్రెస్ అయితే ఇంకా ఇది మొత్తం డ్రెస్ అనేది, బ్యాగ్ కూడా అనేది మనకు చాలా బాగా అనేది వచ్చేసిందండి. పాయింట్ కానీ ఈ డ్రెస్ కూడా వేసుకుంటూ కూడా కానివ్వండి మామూలు వెయిట్ లేకుండా బాగా అనిపిస్తుందండి. అంటే బాడీ మీద ఉండి లేనట్టుగా ఉంది, చాలా బాగా అనిపిస్తూ ఉంది డ్రెస్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త మోడల్స్ ఏమైనా డ్రెస్సులు కావాల్సింటే కూడా అలా డ్రెస్ కావాలి అక్క అనేసి అయితే కామెంట్ చేయండి. మీకోసం కన్ఫామ్గా అయితే కనుక నేను డ్రెస్ అనేది కుట్టి అయితే కనుక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.